ముఖ్య అతిథులు ఆదిశరణ గారు వేదిక అలంకరించబోతున్నాను. అలాగే జగిత్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని వేదికను అలంకరించబోతున్నాను. అదేవిధంగా కార్యక్రమంగా చైర్పర్సన్ అల్లల లక్ష్మీరెడ్డి గారిని వేదికను అలంకరించబోతున్నాను. బీవీ నాగకృష్ణ గారిని కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గారిని వేదికను అలంకరించబోతున్నాను. వార్డు కౌన్సిలర్ ఈరోజు अरे చూడు పోనన్నా కొంచెం పట్టుడు పట్టుడు ఓకే. క్రీడాభిమానులకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసి కొత్తగా తీసుకురావాలనే ఆలోచనతోటి మరి గంగపుత్ర సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలో గంగపుత్రుల సంఘాల ఆధ్వర్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో క్రికెట్ ఆటల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని మమ్మల్ని ఆహ్వానించడంలో మీ మధ్యలోకి రావడం జరిగిందని మాట సందర్భం తెలియజేస్తూ సభని కొత్తగా ఉన్నటువంటి మిత్రులు పవన్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జగిత్యాల శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జ్యోతి గారు, నాగభూషణం గారు, గంగపుత్రులకు సంబంధించినటువంటి నాకు దుబాయ్లో తిరుపతి పరిచయం. అక్కడ నేను శాసనసభ్యుడిగా వేములవాడ నుంచి గెలుపొందిన తర్వాత దుబాయ్ నుంచి కూడా ఈసారి మన బిడ్డ గెలవాలని చెప్పని సభకు అక్కడి నుంచి కూడా అనేక గ్రామాలకు ఫోన్ ద్వారా బిడ్డ గెలవాలని చెప్పని గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం. మీ ఎమ్మెల్యేగా గెలిపినందుకు అనేక గ్రామాల్లో వెళ్ళి కృతజ్ఞత ర్యాలీని తీసుకొచ్చినట్టు సందర్భంలో దుబాయ్ కూడా వెళ్ళి కృతజ్ఞత చేసే క్రమంలో తిరుపతి గారితో పరిచయం. అదేవిధంగా ఇంకా రాజు గారు, వేదిక పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జగిత్యాల పట్టణ ప్రముఖులు, అదేవిధంగా యువత, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, గంగపుత్రులు ముందుగా మాటిస్తే తప్పకుండా మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం వాళ్ళనమాట. ఎందుకంటే 90లో జిల్లా పరిషత్తుడికి ఎంపికైనప్పటి నుంచి కూడా నా గ్రామం కానీ మా ప్రాంతంలో గంగపుత్రులతోటి సత్సంబంధాలు. నేను పుట్టి పెరిగిన ప్రాంతం కూడా వాడ కూడా గంగపుత్రులే. అనేక దాన్ని మనం గ్రామాలలో వరుసలు కూడా పిలుచుకుంటాం. ఆ విధంగా తాత, మామ, బావని పిలుచుకున్నటువంటి వారిగా గంగపుత్రుల సత్సంబంధాలని, అందులో భాగంగానే మరి గత ఎన్నికల్లో కూడా చాలా నిష్ఠతో పనిచేసినటువంటి వాటిల్లో ఉండడం వల్ల అక్కడికి వెళ్తే నాకు దుబాయ్లో చక్కటి సన్మానం కూడా చేశాను. నేను దుబాయ్లో గంగపుత్ర సంఘానికి సంబంధించిన హోటల్ పైన మంచి సింధీ పంజాబ్ హోటల్లో వీళ్ళకి పైన హాల్లో వీళ్ళు ప్రతిసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. దుబాయ్ నుంచి కూడా సామాజిక సేవలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సహకారం అందించేటువంటి కార్యక్రమం కానీ, గంగమ్మ దేవాలయం నిర్మించుకుంటే అక్కడ వీళ్ళందరూ కూడా చందాలు వేసుకుని డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కానీ, అక్కడ కూడా ఈ గంగపుత్ర సంఘం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. తెలంగాణ ఉద్యోగంలో కూడా గంగపుత్ర సంఘం యాక్టివ్గా పనిచేసింది. ఈ మధ్యలో కూడా తెలంగాణ ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటివి కూడా పూర్తయిన తర్వాత కూడా ఒక సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి భవిష్యత్ ఉద్యోగంలో ఏర్పడేందుకని వీళ్ళు గంగపుత్రులందరూ అనుకున్నటువంటి సందర్భంలో మరి ఈ విధంగా సామాజిక సేవతో పాటు క్రీడలలో కూడా మన వాళ్ళందరూ కూడా కలుపుకొని
జైత్యాల జిల్లాలో వారందరికీ కూడా ఓ స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. ఈ సందర్భంగా నాకు వచ్చి తిరుపతి గారి పవన్ లక్ష్మణ్ కూడా వచ్చినట్టు వీళ్ళు వచ్చినప్పుడు జైత్యాల జిల్లాకు సంబంధించి మీకు కూడా బాధ్యత ఉంది. ఈ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని అంటే జీవరెడ్డి గారిని కూడా పిలుస్తున్నామని చెప్పాడు మాట చెప్పినప్పుడు సరే తప్పనిసరిగా ప్రారంభోత్సవం ఉండలేని కావచ్చు కానీ మధ్యలో ఏదో ఒక రోజు మీ మధ్యలోకి వస్తారని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు గ్రామీణ క్రీడలు మనకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లాంటివి గతంలో మల్ల యుద్ధం, వెలుగుద్ద లాంటివి ఆ తర్వాత కాలంలో మారుతున్నటువంటి కాలం కనుగొని ప్రపంచంలో ఈరోజు ఆధునిక క్రీడ క్రికెట్కు ఎక్కువగా తక్కువ ఉండడం అలాంటి క్రీడలు కూడా ఎంపిక చేసుకొని దీనివల్ల అంటే మనకు మానసిక శరీర దారుఢ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేయడానికి కూడా లేకపోతే ప్రధానంగా ఇలాంటి ఆటల పోటీలు స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఒకరికొకరికి మరింత దగ్గర ప్రేమ, ఆప్యాయత, బంధుత్వాలు, బాంధవ్యాలు పెరిగే విధంగా కనెక్టివిటీ పెరిగే విధంగా ఉండేటువంటి దానిలో ఈ ఆటల పోటీలు ఎక్కువగా మనం చూడవచ్చు. అలాంటి ఆటల పోటీలు గంగపుత్రులకు సంబంధించి ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరెవరు వాళ్ళందరూ కూడా గెలవాలని చెప్పని గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం మీ ఎమ్మెల్యే తొలిపినందుకు అనేక గ్రామాల్లోకి వెళ్ళి కృతజ్ఞత రాలేదు తీసుకొచ్చినటువంటి సందర్భంలో దుబాయ్ కూడా వెళ్ళి కృతజ్ఞత చేసే క్రమంలో తిరుపతి గారితో ఫంక్షన్ అదేవిధంగా ఇంకా రాజు గారు వేదిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జైత్యాల పట్టణ ప్రముఖులు అదేవిధంగా యువత పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ గంగపుత్రులు ముందుగా మాటిస్తే తప్పకుండా మాట మీద నిలబడేటువంటి వాళ్ళనమాట. ఎందుకంటే 90లో జిల్లా పరిషత్తుడికి ఎంపికైనప్పటి నుంచి కూడా నా గ్రామం కానీ మా ప్రాంతంలో గంగపుత్రులతోటి సత్సంబంధాలు నేను పుట్టి పెరిగిన ప్రాంతం కూడా వాడ కూడా గంగపుత్రులదే. అనేక దానిని మనం గ్రామాలలో వరుసలతో పిలుచుకుంటాం. ఆ విధంగా తాత, మామ, బావని పిలుచుకున్నటువంటి వారిగా గంగపుత్రుల సత్సంబంధాలని అందులో భాగంగానే మరి గత ఎన్నికల్లో కూడా చాలా నిష్ఠతో పనిచేసినటువంటి వారిలో ఉండడం వల్ల అక్కడికి వెళ్తే నాకు దుబాయ్లో చక్కటి సన్మానం కూడా చేశారు. నేను దుబాయ్లో గంగపుత్ర సంఘానికి సంబంధించిన హోటల్ పైన మంచి సింధీ పంజాబ్ హోటల్లో వీళ్ళకి పైన హాల్లో వీళ్ళు ప్రతిసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటారు దుబాయ్లో. దుబాయ్ నుంచి కూడా సామాజిక సేవలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సహకారం అందించేటువంటి కార్యక్రమం కానీ గంగమ్మ దేవాలయం నిర్మించుకుంటే అక్కడ జనాలందరూ కూడా చందాలు వేసుకుని డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కానీ అక్కడ కూడా ఈ గంగాపుత్ర సంఘం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. తెలంగాణ ఉద్యోగంలో కూడా గంగాపుత్ర సంఘం యాక్టివ్గా పనిచేసింది. ఈ మధ్యన కూడా తెలంగాణ ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటివి కూడా పూర్తయిన తర్వాత కూడా ఒక సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి భవిష్యత్ ఉద్యోగంలో ఏర్పడిందని వీళ్ళు గంగపుత్రులందరూ అనుకున్నటువంటి సందర్భంలో మరి ఈ విధంగా సామాజిక సేవతో పాటు క్రీడలలో కూడా మన వాళ్ళందరినీ కూడా కలుపుకొని జైత్యాల జిల్లాలో వారందరూ కూడా ఓ స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. ఈ సందర్భంగా నాకు వచ్చి తిరుపతి గారి పవన్ లక్ష్మణ్ కూడా వచ్చినట్టు వీళ్ళు వచ్చినప్పుడు జైత్యాల జిల్లాకు సంబంధించి మీకు కూడా బాధ్యత ఉంది. ఈ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని అంటే జీవరెడ్డి గారిని కూడా పిలుస్తున్నామని చెప్పాడు మాట చెప్పినప్పుడు సరే తప్పనిసరిగా ప్రారంభోత్సవం ఉండలేని కావచ్చు కానీ మధ్యలో ఏదో ఒక రోజు మీ మధ్యలోకి వస్తారని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు గ్రామీణ క్రీడలు మనకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లాంటివి గతంలో మల్ల యుద్ధం, వెలుగుద్ద లాంటివి ఆ తర్వాత కాలంలో మారుతున్నటువంటి కాలం కనుగొని ప్రపంచంలో ఈరోజు ఆధునిక క్రీడ క్రికెట్కు ఎక్కువగా తక్కువ ఉండడం అలాంటి క్రీడలు కూడా ఎంపిక చేసుకొని దీనివల్ల అంటే మనకు మానసిక శరీర దారుఢ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా కూడా లేకపోతే ప్రధానంగా ఇలాంటి ఆటల పోటీలు స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఒకరికొకరికి మరింత దగ్గర ప్రేమ, ఆప్యాయత, బంధుత్వాలు, బాంధవ్యాలు పెరిగే విధంగా కనెక్టివిటీ పెరిగే విధంగా ఉండేటువంటి దానిలో ఈ ఆటల పోటీలు ఎక్కువగా మనం చూడవచ్చు. అలాంటి ఆటల పోటీలు గంగపుత్రులకు సంబంధించి ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరెవరు వాళ్ళందరూ కూడా ఏకతాటిపై తీసుకొని వచ్చి
ఒకరికొకరు పనిచేసుకునే విధంగా కూడా ఈరోజు ఈ ఆటల పోటీలు నిలవడం వల్ల భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బందులు అధిగమించుకోవడానికి దాన్ని చేసుకోవడానికి కూడా కోసం కూడా చక్కటి అవకాశంగా ఏర్పడుతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా క్రికెట్ పోటీలను ఏర్పడే ఆహ్వానించినందుకు ఈ జైత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గంగాపుత్ర సంఘానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ గ్రామాలలో ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు అమలు దిశలో నిజమైన లబ్ధిదారులకు ఆ పథకాలు చేరే విధంగా మేము సహకారం కూడా అందించాలని మనము బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు అసమానతను తొలగాలి ఇంకా వివక్ష కొనసాగుతున్నది పోవాలని చెప్పంటే కులగణన అనేది తప్పనిసరిగా అవసరం. దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్ చేస్తుందని చెప్పిన మాట చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు కులగణనకు ఇంచుమించు 50 రోజుల మొదటి దశలో 97,000 మంది ఎన్యుమరేటర్లు, రెండవ దశలో 10 రోజుల నుంచి 70,000 మంది ఆపరేటర్ తోటి కులగణన చేసిన సందర్భంలో 56.36% మన బీసీ లెక్క తేలింది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా లెక్క పక్కన లేని సందర్భం. ఆ 56.36% తేలిన తర్వాత గతంలో సుప్రీంకోర్టులు కానీ ఇతరత్ర ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాల వారీగా ఏకబద్ధత ఉంటే రిజర్వేషన్ ప్రక్రియను మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. గతంలో 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం 34% ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కార్పొరేషన్లకు, మున్సిపల్లకు కూడా అవకాశం ఉన్న సందర్భంలో గత ప్రభుత్వం 22కి వచ్చిన సందర్భం, 23కి వచ్చిన సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఈరోజు రాజకీయ రిజర్వేషన్తో పాటు మరో అడుగు మందికి ప్రభుత్వం ముందుకేసి విద్య ఉద్యోగాల్లో కూడా 42% ఇవ్వాలని చెప్పని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈరోజు ఆ బిల్లును ఆమోదింపు చేసుకున్న సందర్భంలో భవిష్యత్తులో ఈ రోజు మనకు ఈ తరం ఉన్నప్పుడు మనకు దాని యొక్క లబ్ధి కనిపించకపోవచ్చు. భవిష్యత్ తరాల్లో చాలా మంది బీసీలలో ఉన్నటువంటి పేద పిల్లలకు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి, ఉన్నతమైన ఉద్యోగాలు రావడానికి చక్కటి మెరుగైన అవకాశాలు వచ్చేటువంటి కార్యక్రమం కూడా బలహీనలకు సంబంధించినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ బీసీ సంక్షేమ పొన్న ప్రోగ్రాం బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని బలపరిచే అవకాశం సాటి బీసీ బిడ్డ నాకు అవకాశం రావడం ఇది ఈ జన్మలో నేను కూడా మర్చిపోలేని అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా బీసీగా పక్షపాతిగా కూడా ఇంచుమించు 17 కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పడేసి నిధులు కూడా వెచ్చించి ఆయా కులాల వారిని ఉపాధి పరంగా కూడా ముందుకు తీసుకుపోయే విధంగా మరి వాళ్ళందరికీ చేతులు ఇచ్చే విధంగా కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. యువ నాయకుడు పవన్ గారికి వేదికకు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి జైత్యాల, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అందరికీ సుపరిచితులుగా మరి సౌమ్యులుగా నిరంతరం గెలుపోవడానికి సంబంధం లేకుండా ప్రజల్లో ఉన్నవారిగా గుర్తింపు పొందిన మిత్రుడు ఆది శ్రీనివాస్ గారికి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు గిరిరామకృష్ణ గారికి, గల్ఫ్ ఎన్ఆర్ఎస్ఎల్ నాయకులు తిరుపతి గారికి, మా కౌన్సిలర్ రాజ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన యువతకు, క్రీడాకారులకు, సర్పంచ్ రమేష్ ఈరోజు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసి యువతలందరూ కూడా కొత్తగా తీసుకోవాలనే ఆలోచనతోటి మరి గంగపుత్ర సంఘ యువజన సంఘం నుంచి జిల్లా గవర్నమెంట్ ఇన్విటేషన్ అప్పుడు ఏర్పాటు చేసి చాలా సంతోషం. మరి మన దేశమే వివిధ మతాలు, వివిధ కులాలు, భాషలు, దాంట్లో కులాలు కూడా అన్నీ ఉన్నాయి, సంస్కృతులు. మనము ఏది ఉన్నా అందరం భారతీయులు. ఏ కులం వారున్నా ఖచ్చితంగా వారి కులం పైన స్వాభిమానం పెంచుకుంటూ ఎదుటివారిని ద్వేషించకపోతే దాన్ని ఎవరిని వాళ్ళు సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
దాంట్లో భాగంగా ఈరోజు మా గంగపుత్ర యువత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొన్న కూడా రావడం జరిగింది. నేను మా మాజీ చైర్మన్లు, కౌన్సిలర్స్ అందరం కూడా. ఈరోజు మిత్రులు మన జిల్లాలో కూడా వారికి 3 మండలాలు ఉంటాయి వ్యవహారాలకు సంబంధించి. వారికి ఈ ప్రాంత ప్రజలతో కూడా గతంలో కూడా ఆశీర్వనకు వ్యవహార గతంలో కూడా చాలా సత్సంబంధాలు ఈ ప్రాంతంతో. మనం ఇప్పుడు చెప్తున్న వారి అమ్మగారు కూడా మన జగిత్యాల దగ్గర జాబితాపూర్ చిన్నప్పుడు అక్కడ వస్తుంటారని చెప్పి మరి వారి నాడు కార్యక్రమం చిన్నది పెద్దది కాదు, దాని ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. మంచి కార్యక్రమాన్ని పెట్టింది. అలాంటి కార్యక్రమాన్ని గుర్తించి వారు వచ్చినందుకు జగిత్యాల శాసనసభ్యులుగా సీనియర్ నాయకులు ఎవరు శాసనసభ్యులైన ప్రభుత్వం వారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు జగిత్యాల ప్రభుత్వం వారికి స్వాగతం తెలియజేస్తూ వారి ప్రసంగించవలసిన గవర్నమెంట్ ఇన్విటేషన్ అప్పుడు ఏర్పాటు చేసింది. నా సంతోషం. మరి మన దేశమే వివిధ మతాలు, వివిధ కులాలు, భాషలు, దాంట్లో కులాలు కూడా అన్నీ ఉన్నాయి, సంస్కృతులు. మనము ఏది ఏమన్నా అందరం భారతీయులు. ఏ కులం వారున్నా ఖచ్చితంగా వారి కులం పైన స్వాభిమానం పెంచుకుంటూ ఎదుటివారిని ద్వేషించకపోతుందా ఎవరి వాళ్ళు సంఘటితం చేసుకోవాల్సి వస్తుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు మా గంగపుత్ర యువత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొన్న కూడా రావడం జరిగింది. నేను మా మాజీ చైర్మన్లు, కౌన్సిలర్స్ అందరం కూడా. ఈరోజు మిత్రులు మన జిల్లాలో కూడా వారికి 3 మండలాలు ఉంటాయి వ్యవహారాలకు సంబంధించి. వారికి ఈ ప్రాంత ప్రజలతో కూడా గతంలో కూడా ఆశీర్వనకు వ్యవహార గతంలో కూడా చాలా సత్సంబంధాలు ఈ ప్రాంతంతో. మనం ఇప్పుడు చెప్తున్న వారి అమ్మగారు కూడా మన జగిత్యాల దగ్గర జాబితాపూర్ చిన్నప్పుడు అక్కడ వస్తుంటారని చెప్పి మరి వారి నాడు కార్యక్రమం చిన్నది పెద్దదని కాదు, దాని ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. మంచి కార్యక్రమాన్ని పెట్టారు. అలాంటి కార్యక్రమాన్ని గుర్తించి వారు వచ్చినందుకు జగిత్యాల శాసనసభ్యులుగా సీనియర్ నాయకులు ఎవరు శాసనసభ్యులైన ప్రభుత్వం వారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు జగిత్యాల ప్రభుత్వం వారికి స్వాగతం తెలియజేస్తూ వారి ప్రసంగించవలసిన కోరుతున్నాను.